దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం 1800 కోట్లు ఖర్చు అయిందంట. అండ్ ఆల్సో ఇది ఉన్న ఏరియా మొత్తం వచ్చేసి 1885 ఎకర్స్. సో అవాకయ్యారా? సో నేను కూడా అలానే అయ్యాను. సో కన్స్ట్రక్షన్ అయితే అలా చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంది కన్స్ట్రక్షన్. ఏం చూస్తున్నావు? అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 3 అవర్స్లో భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట అక్కడ వర్షం పడుతుందని చెప్పింది. ఏడా మనం వెళ్ళే దారిలో ఉందా భువనగిరి? ఓ మై గాడ్ అని చెప్తూ. సో మా పరిస్థితి ఏంటంటే బండి అయితే వైబ్రేట్ అవుతుంది, అసలుకి కూర్చోలేకపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా యాదగిరిగుట్ట 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చెట్టు దగ్గర ఆపుకున్నాం. బండి అయితే హీట్ అయిపోయింది. అసలు చూడండి ఎలా ఉందో. ఓ టెంకాయ తీసుకున్నాం. టెంకాయ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇక్కడ పైన 150 ఉంటుందంట ఆయన చెప్పాడు. బట్ ఏదో తెలియదు, పైనకి వెళ్ళినాక చూడాలి. గాయస్ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యి. గాయస్ మనం బస్ దిగి ఇప్పుడు అన్నప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చాము. కనిపిస్తుందా? ఇదే అన్నప్రసాదం కౌంటరు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సోము. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సిరీస్ పార్ట్ 2. ఈరోజు వచ్చేసి మన వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈరోజు వచ్చేసి మనం మన రూమ్ నుంచి యాదగిరిగుట్ట రైడ్ చేస్తున్నాం బైక్ మీద. నేను మా ఫ్రెండ్ వంశీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో మనం ఈరోజు వెళ్ళే రూట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తాం. ఫస్ట్ బెంగళూరు నుంచి గట్కేశ్వర్ వయా సర్వీస్ రోడ్, అక్కడ నుంచి బీబీ నగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట. ఇది వచ్చేసి హైదరాబాద్ సిరీస్ పార్ట్ 2. దీనిలో ఇంకా చాలా వీడియోస్ కవర్ అవుతాయి. అది ఇప్పుడు నేను రివీల్ చేయను, లాస్ట్ రివీల్ చేస్తాను. సో ఇంకా విశేషాలు ఏంటంటే మనకు యాదగిరిగుట్ట ఇక్కడ నుంచి అప్రాక్స్ 73 కిలోమీటర్స్ ఉంది. సో మనము టైం వచ్చేసి 2 అవర్స్ చూపిస్తుంది, 1.5 అవర్ 2 అవర్స్ చూపిస్తుంది. సో మేము వెళ్ళేది అయితే ఓండేషన్ బైక్ మీద. సో కండిషన్ బాగాలేదు కాబట్టి మేము వెళ్ళగలుగుతాం. ఇది వచ్చేసి విశేషాలు. సో హైదరాబాద్ సిరీస్ పార్ట్ 1 కోయిడాగుట్ట వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వీడియో చూడని వాళ్ళు మళ్ళీ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్లో 2-3 వీడియోస్ చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ నేను చాలా మంచి కంటెంట్ మీకు అందిస్తాను. సో మనము ఈ వీడియోలో ఇంకా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి యాదగిరి గుట్టకు, సో బైక్ అయితే ఎలా వెళ్ళాలి, బస్ అయితే ఎలా వెళ్ళాలి, రైల్వే అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, అన్నీ క్లియర్గా ఉంటాయి. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడైతే మేము ఎంజాల్లో టిఫిన్ చేయడానికి ఆగాము. మా ఫ్రెండ్ని పరిచయం చేశాను, ఈయన పేరే వంశీ. సో మనోడు ఇడ్లీ తింటున్నాడు. సో మనం ఇడ్లీ తిన్నాక మనం ఇంకా మెల్లగా స్టార్ట్ కావాలి. ఎలా ఉంది మామ ఇడ్లీ? ఓకే, ఇడ్లీ బాగుందంట. సో నేను ఆల్రెడీ రూమ్లో తినేసా. సో మా ఊరు తినలేదు. మా ఊరు తిన్నాక మనం ఇంకా బయలుదేరుదాం. ఇప్పుడైతే బెంగళూరు దగ్గరకు వచ్చాము. సైకిల్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఈ రూట్ స్టేట్ సర్వీస్ రోడ్ మొత్తం. మనం ఈ రూట్ నుంచి డైరెక్ట్ మనం ఇక్కడ ఫస్ట్ పెద్దంబర్పేట సర్వీస్ రోడ్ కి టచ్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ గట్కోషర్ సర్వీస్ రోడ్ మీదకి వెళ్ళాలి. స్టేట్ రోడ్, అసలు ఏం ట్రాఫిక్ ఉంటుంది, ఏముండదు. మంచి గట్టిగా కూడా వెళ్దామండి. ఎంత పోతుంది ఇది? పోతే 80 కంటే ఎక్కువ మనకి ఛాన్స్ లేదు అసలు. మేము వెళ్ళబోయే బండి వచ్చేసి ఇదే ఓండేషన్.
కనిపిస్తుందిగా మొత్తం డొక్కి డొక్కి ఉంటుంది. బట్ ఇంకా మా దగ్గర అవైలబిలిటీ లేదు. మా ఓన్ పర్చేస్ చేస్తా చూడండి. ఏమో మామ ఏం చూస్తున్నావు? మామ అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 3 అవర్స్లో భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట అక్కడ వర్షం పడుతుందని చెప్పింది. ఏడా మనం వెళ్ళే దారిలో ఉందా భువనగిరి? ఓ మై గాడ్, చెప్తుంది 3 అవర్స్లో వర్షం పడుతుందని చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. చూద్దాం మరి అది నిజమో కాదో. నాకు కూడా మెసేజ్ వచ్చింది. చూద్దాం మరి ఇలా నిజమో అబద్ధమో. మనం అయితే వెళ్దాం, బెదరలేదు అసలుకి. మీకు వాన పడ్డా ఎండ కొట్టినా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం వెళ్ళే దారిలోనే మనకు హైదరాబాద్లో ఇంకా 2 ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి. కనిపిస్తుంది కదా ఇక్కడ. సంగిగూడ వచ్చేసి మనకు రైట్ సైడ్లో ఉంటుంది. కోయిడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది వెళ్ళే దారిలోనే. సో మీకు టైం ఉంటే మీరు అక్కడ విజిట్ చేయండి. సో మాకు టైం లేదు కాబట్టి మేము చక్కగా వెళ్ళిపోతున్నాము. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తాను చెప్పాక, ట్రాన్స్పోర్ట్ గురించి వచ్చే వరకు మనము యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే బైక్ వెళ్తే గూగుల్ మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ లొకేషన్ ఫాలో అవుతే సరిపోద్ది. నియరెస్ట్ లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నా దాని ప్రకారం గూగుల్ మ్యాప్ సెట్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు ట్రైన్కి వస్తే వేరే స్టేషన్ నుంచి కొంచెం దూరం నుంచి ట్రైన్కి వస్తే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి యాదాద్రి, రాయగిరి కూడా అంటారు దాని పేరు. సో ఇంకోటి బస్సెస్ అయితే మనకు సిటీలో చాలా బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి 24/7 మన యాదగిరిగుట్టకు. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మీకోసం కష్టపడి వీడియో తీస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, మనం ఇంకా స్టార్ట్ అవుదాం. గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం పెద్దంబర్పేట నుంచి లెఫ్ట్కి వచ్చేసినాం గట్కేశ్వర సర్వీస్ రోడ్కి. ఇది వచ్చేసి ఓవరాల్ మనము ఇక్కడ నుంచి మన గట్కేశ్వర్కి 6.9 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా గట్కేశ్వర్ హైవే ఎక్కడ కలుద్దాం. అందులో మంచి వ్యూస్ వస్తాయి, మంచి వ్యూస్ ఎంజాయ్ చేయండి మీరు. ఇప్పుడైతే మేము గట్కేశ్వర్ హైవే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి వచ్చేసి మనకు యాదగిరి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మాకు 60 స్పీడ్ మెయింటైన్ మధ్యలో ఉంటాయి, వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఓకే, స్టే ట్యూన్. గాయస్ ఇప్పటికైతే మేము మన డెస్టినేషన్కి సగం దూరం అయితే వచ్చేసినాం. సో మా పరిస్థితి ఏంటంటే బండి అయితే వైబ్రేట్ అవుతుంది, అసలుకి కూర్చోలేకపోతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా యాదగిరిగుట్ట 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ చెట్టు దగ్గర ఆపుకున్నాం. బండి అయితే హీట్ అయిపోయింది. అసలు చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా బాగా హీట్ అయిపోయింది. సో అలా అందుకనే కొద్దిసేపు కూల్ చేద్దామని ఇక్కడ ఆగినాం. కొద్దిసేపు కూల్ అయినాక మనం ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ చాలా జరుగుతున్నాయి. ఏమైనా రావాలనుకుంటే డైరెక్ట్ మ్యాప్స్ పెట్టుకుని రండి, ఎందుకంటే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు రూల్స్ కూడా చెప్తున్నారు డీవియేషన్ చేసుకోవాలని. సో ఇదైతే నోట్ చేసుకోండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ కనుక చాలా టైం పడేటట్లుంది. అండ్ 2-3 ప్లేసెస్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనం కొంచెంసేపు బండి కూల్ అయినాక మనం స్టార్ట్ అవుదాం. మా ఓడు అలా నిలబడ్డాడు వెళ్ళి. ఏవై మామా మా వాడు బండి అసలుకి ఎట్లా నడిపినేమో వైబ్రేట్ అవుతుంది. నాకు ఎంకలు కూర్చున్నా నాకు అసలు ప్యాక్ అయిపోయినాయి, కింద మీద మొత్తం గుంజుతున్నాయి ఎంకలకి ఆ వైబ్రేషన్కి. సో కష్టం, తక్కువ సీసీ బండ్లతోటి మంచి రిపేర్ మనతో మనము రైడ్ చేయాలంటే చాలా కష్టం. సో నోట్ దిస్ పాయింట్. ఓకే, మనం ఇంకా దారిలో కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. గాయస్ సక్సెస్ఫుల్గా ఒక 2.5 hours జర్నీ తర్వాత మనం 5 kilometers దూరంలో ఉన్నాము యాదగిరిగుట్టకు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి 5 kilometers లోపలికి వెళ్ళాలి. మనం ఇంకా మెయిన్ రోడ్ నుంచి
డైవర్షన్ చూపిస్తుంది బోర్డు. ఆ మెయిన్ రోడ్ నుంచి డైవర్షన్ తీసుకొని లోపలికి లెఫ్ట్ సైడ్ రావాలి. స్ట్రేట్ పైనకి ఫ్లైఓవర్ మీదకి అయితే వెళ్ళకండి. ఫ్లైఓవర్ మీదకి ఎక్కితే మళ్ళీ 3 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి యూటర్న్ చేసుకోవాల్సి వస్తుంది. సో డైవర్షన్ చూపించినప్పుడు 100 మీటర్స్ అని చూపిస్తుంది. లెఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చేసేయండి. అప్పుడు మీరు ఈ కమాన్ దగ్గరికి వస్తారు. ఈ కమాన్ నుంచి స్ట్రేట్ ముందుకు వెళ్తే మనకు 5 కిలోమీటర్స్లో మనం అసలైన టెంపుల్ దగ్గరికి వెళ్తాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. గాయ్స్ సక్సెస్ఫుల్గా 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి అక్కడ నుంచి ఇప్పుడైతే మనము యాదగిరిగుట్ట ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ ఇక్కడ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ అటు కనిపిస్తుందా గిరి ప్రదక్షిణ ముగింపు అని. ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ముగుస్తుంది. ఇక్కడనే మనకు ఆటోస్ ఉంటాయి పైనకి వెళ్ళడానికి. సో మెట్ల నుంచి వెళ్ళాలనుకుంటే ఇది వచ్చేసి మెట్ల దారి. సో మాకంత టైం లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి స్ట్రేట్ మనకు ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ ఉంటుంది. అటు వెళ్తే మనకు అక్కడ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్. ఆ బస్సెస్ ఎక్కి మనము పైనకి వెళ్ళాలి. సో మెట్లు కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు, డెవలప్ చేశారు మంచిగా. అప్పుడులాగైతే ఏం లేదు. చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినాక కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. గైస్ అక్కడ నుంచి 500 మీటర్స్ కాదు, ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి. ఇక్కడ వచ్చి ఇక్కడ పార్క్ చేయాలి బైక్. మేము ఇక్కడ బైక్ పార్క్ చేసినాం. పార్క్ చేసి మనము కనిపిస్తుందా రోడ్డు కనిపిస్తుంది అనుకుంటా. ఆ రోడ్ నుంచి వెళ్ళాలి. మన బస్సెస్ వచ్చేసి ఇక్కడనే అవుతాయంట. సో ఇక్కడ మనం బస్సెస్ ఎక్కాలి. బస్సు ఎక్కి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ పైనకి వెళ్ళిపోవాలి. బస్సెస్ కూడా కంటిన్యూ ఉంటాయంట. సో మనం బస్సు ఎక్కినాక వెళ్దాం. ఓకే. ఓ టెంకాయ తీసుకున్నాం. టెంకాయ వచ్చేసి 100 రూపీస్ అంట. ఇక్కడ పైన 150 ఉంటుందంట ఆయన చెప్పాడు. బట్ ఏదో తెలియదు, పైనకి వెళ్ళినాక చూడాలి. సో బస్సు వచ్చేసి ఇక్కడనే అవుతుంది. ఇక్కడ గుడిసెలాగా వేసుకొని ఉందా. సో ఇక్కడనే బస్సు ఆగుతుంది. సో అక్కడ కనిపిస్తుందా బస్సు కూడా వస్తుంది. సో మనం ఇంకా బస్సు ఎక్కినా కలుద్దాం. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ మొత్తం ఫ్రీ బస్సు. ఓకే, బస్సు వచ్చినాక చూపిస్తాను మీకు బస్సు ఎలా ఉంటుందో. బస్సు కూడా వచ్చేసింది. ఇదే మన కొండపైకి వెళ్ళే బస్సు, ఫ్రీ బస్సు. బస్సు ఎక్కుదాం. బస్సు మొత్తం ఫుల్, వెంకల ఖాళీ. రష్ అయితే ఏం లేదు, బస్సు అయితే ఖాళీగా ఉంది. ముందు వ్యూ చూడండి ఎలా ఉంటుందో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బస్సు ఈ రోడ్లో వెళ్తుంది. ఒకసారి రోడ్ చూడండి, రోడ్ కనిపిస్తుందా పైన ఎలా ఉందో. ఇప్పుడు ఈ రోడ్ నుంచి మనం బస్ జర్నీ చేస్తాం. సో వ్యూస్ మిస్ కాకుండా లాస్ట్ వరకు ఎంజాయ్ చేయండి. మంచి సాంగ్ పెట్టి చూస్తాను మీకు ఇప్పుడు. ఇది సో కింద నుంచి పైనకి వచ్చేసినాం. ఇది వచ్చేసి బస్ స్టాండ్. చూడండి ఎలా ఉంటుందో.
ఇక్కడనే బస్సెస్ అవుతాయి. మనం ఇప్పుడు దర్శనం అయిపోయినా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడనే బస్ ఎక్కి కిందికి వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి ఇది. సో బస్ జర్నీ ఎలా అనిపించిందో నెక్స్ట్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు కదా వ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మనం ఇప్పుడు లగేజ్ లోపల పెట్టేసి సో ఫోన్ ఎక్కడి వరకు పాసిబుల్ అయితే అక్కడి వరకు నేను చూపిస్తాను. సో లేకపోతే లాకర్ రూమ్లో పెట్టి దర్శనం అయిపోయి వచ్చినాక కలుద్దాం. ఓకే, అందుకన్నా ముందు మనం మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ ముందుకు వెళ్ళి యాదాద్రి టెంపుల్ గురించి హిస్టరీ తెలుసుకుందాం. ఓకే గాయస్, బస్ స్టాండ్లోనే మనకు రైట్ సైడ్లో లగేజ్ కౌంటర్, ఫోన్ కౌంటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకు ఫోన్స్, కెమెరాస్ అన్నీ ఇక్కడ పెట్టాలి. అక్కడ ముందు కనిపిస్తుందా, అక్కడ వచ్చేసి మన బ్యాగ్స్ అన్ని డిపాజిట్ చేయాలి. సో మనం ఇక్కడ పెట్టేసి మనం ఇంకా దర్శనానికి వెళ్దాం. దర్శనానికి వెళ్ళొచ్చినాక కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. గాయస్, సక్సెస్ఫుల్గా దర్శనం అయితే జస్ట్ 10 minutesలో కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ కిందికి వచ్చి లాకర్ రూమ్లో ఫోన్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ పైనకి వెళ్తున్నాం. పైనకి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగి పైన ప్రసాదం తీసుకొని మనం నెక్స్ట్ అది గాయస్ వెనకాల కనిపిస్తుందా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. సో అక్కడికి వెళ్ళినాక మనము యాదాద్రి మొత్తం హిస్టరీ, సో ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఎంత టైం పడింది కన్స్ట్రక్షన్ చేయడానికి, మొత్తం మనం పైనకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే గాయస్, ప్రజెంట్ అయితే నేను యాదగిరి గుట్ట పైన మెయిన్ గోపురం ముందు ఉన్నాను. ఇది వచ్చేసి మెయిన్ గోపురం. సో దీని హిస్టరీకి వచ్చే వరకు మనకు దీని కన్స్ట్రక్షన్ 2016లో స్టార్ట్ చేశారు. 2022 March 28కి దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో మీకు తెలుసా ఏంటంటే దీని కన్స్ట్రక్షన్ చేయడానికి మొత్తం 1800 కోట్లు ఖర్చు అయిందంట. అండ్ ఆల్సో ఇది ఉన్న ఏరియా మొత్తం వచ్చేసి 1885 acres. సో అవాకయ్యారా? సో నేను కూడా అలానే అయ్యాను. సో కన్స్ట్రక్షన్ అయితే అలా చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉంది కన్స్ట్రక్షన్. బట్ ఇప్పుడు డెవలప్మెంట్ కొంచెం ఆగినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే దీని హిస్టరీ ప్రకారం మహర్షి యాదకుడు అనే ఒక మహర్షి ఇక్కడ జపం చేసేవాడంట. అతను జపం చేస్తే అప్పుడు నరసింహస్వామి 5 రూపాయల్లో ఇక్కడ అవతరించాడంట. ఆ 5 రూపాయలు ఏవో నేను ఇక్కడ పైన డిస్ప్లే మీద చూడండి. సో అది వచ్చేసి దీని హిస్టరీ. ఇక దీని లొకేషన్ ఎక్కడో మొత్తం అందరికి తెలిసే ఉంటుంది. ఆ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, సో హిస్టరీ ఎలా అనిపించింది, ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి. సో వ్యూ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఓకే, ఎంజాయ్ ద టైమ్ ల్యాప్స్ ఆఫ్ వండర్ఫుల్ యాదగిరిగుట్ట టెంపుల్. గాయస్, సక్సెస్ఫుల్గా ఇక్కడైతే పైన అయితే మంచిగా నీట్గా ఫొటోస్ దిగడం, మంచిగా ఎంజాయ్ చేసినాం. పైన అయితే ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడైతే మేము చిన్న ఒక రౌండ్ వేసి ఇక్కడ కిందికి వెళ్ళిపోతాం. కింద అన్నప్రసాదం స్టార్ట్ అయితే అన్నప్రసాదం తింటాం. ఇక్కడ స్టార్ట్ కాకపోతే మామూలుగా హోటల్కి వెళ్ళి లంచ్ చేసి మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. ఓకే, మనం ఇంకా కిందికి వెళ్ళినా కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. సో మనమైతే కిందికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ బస్సు వచ్చేసి అన్నదానం కౌంటర్ దగ్గర అవుతుందంట. మనం బస్ ఎక్కి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినాక మనము ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్తాను. ఓకే, సర్ప్రైజ్ అని చెప్పా కదా, కిందికి వెళ్ళినాక చెప్తాను. ఓకే, ఎంతమంది చూడండి, అసలు మొత్తం నిండిపోయారు. అసలుకి ఎక్కాలంటే చాలా కష్టం. అరే బ్యాగ్ ఏం కాదు, బ్యాగ్ అయిపో ఇంకా. సో మేము బ్యాగ్ వేసి పైనకి ఎక్కేస్తాం. ఓకే, మనం కిందికి వెళ్ళినా కలుద్దాం. గాయస్, మనం బస్ దిగి ఇప్పుడు అన్నప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చాము. కనిపిస్తుందా, ఇదే అన్నప్రసాదం కౌంటరు. మనం లోపలికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం. ఆ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో రివీల్ చేయలేదు కదా, రివీల్ చేస్తాను అన్నదానం అయినాక. సో మనం లోపల తినేసి బయటకు వద్దాం. చూడండి ఎలా ఉందో, ఇలా ఉంటుంది ఇది. మనకు ఇది వచ్చేసి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుందంట, కళ్యాణ్ ఘాట్ దగ్గర. దీని నేమ్ వచ్చేసి అది చెప్పండి. లైన్ చూడండి ఎంత ఉందో, లైన్ కూడా చాలామంది ఉన్నారు. సో మనం లైన్లో నిలబడదాం. సో అన్నదానం కంప్లీట్ చేసేసి వచ్చి మనం కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్. గాయస్, సక్సెస్ఫుల్గా అయితే అన్నదానం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు బయటకు వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బయటికి వేరే ప్లేస్కి వెళ్తామని చెప్పా కదా. సో ఫస్ట్ కూడా చెప్పా కదా సర్ప్రైజ్ అని. అదే ప్లేస్ వచ్చేసి స్వర్ణగిరి. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తాం.
సో ఇంకోటి ఏంటంటే మన యాదగిరిగుట్ట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మొత్తం నీట్గా కష్టపడి మీకోసం ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. మంచి మంచి వీడియోస్, మంచి క్వాలిటీతో వీడియో కూడా మీకు అందించాను. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్లో 2-3 వీడియోస్ చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకో విషయం ఏంటంటే నోట్ చేసుకోండి, ఇప్పుడు స్వర్ణగిరి వీడియో ఈ వీడియోలో రాదు. సో ఇది కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని తప్పకుండా గంట బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు తొందరగా అప్డేట్ వస్తుంది, నేను పెట్టిన వీడియో మీకే ఫస్ట్ వస్తుంది. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.